హరే కృష్ణ. శాస్త్రం చెప్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారికి మొత్తం అన్ని పండగలకి కూడా ఉపవాసం చేసినంత ఫలితం వస్తుంది అని. అంబరీషుడు కార్తీక మాసం నుండి మరుసటి కార్తీక మాసం ఒక ఏడాది పాటు ఏకాదశి వ్రతం బృందావనం మధువనంలో చేశాడండి. ద్వాదశి పారాయణం అంటే ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేసే టైంలో దుర్వాస మహర్షి రావడంతో అతనికి అతిథి సత్కారములు చేసి ఇద్దరం ద్వాదశి పారాయణం చేద్దాం రండి అని పిలుస్తాడు అంబరీష్. దుర్వాస మహర్షి స్నానాది కార్యములు ఆచరించి వస్తానని చెప్పి ద్వాదశి గడియలు అయిపోతున్నాయి, ఇంకా రిటర్న్ రాకపోవడంతో పండితులను అడిగి అంబరీషుడు నీళ్లు తాగుతాడు. దివ్య దృష్టితో ఇదంతా చూసిన దుర్వాస మహర్షి తన జుట్టులోంచి ఒక జటాజూటాన్ని విసరగా అందులోంచి ఒక రాక్షసుడు పుట్టి అంబరీషుడిని చంపే లోపల సుదర్శనుడు వచ్చి రాక్షసుడిని చంపేస్తాడండి. ఎవరి సుదర్శనుడు? భగవంతుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం అండి. సుదర్శనుడికి భగవంతుడి యొక్క ఆర్డర్ ఏంటంటే, నా భక్తులు అపాయంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి కాపాడు అని. అంతటితో ఆగకుండా ఎలా ఈ సుదర్శన చక్రం దుర్వాస మహర్షిని ముప్పు తిప్పులు పెడుతుందో రేపటి వీడియోలో చూద్దాం.